ఏపీలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పడిపోయిన ఎగుమతి ధరలతో నష్టపోతున్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం నుంచి వేలాది మంది ఆక్వా రైతులు నేడు వీరవేశ్వరం మహాసభకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. విద్యుత్ రాయితీలు, నాణ్యమైన మేత, మద్దతు ధర కల్పించాలని కోరుతూ చలో విజయవాడకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా రైతుల సమస్యలు వెంటనే ఈ రోజు ఆక్వా రైతుల సమస్యలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతులందరం కూడా వీరవాసరం తులసి కళ్యాణ మండపంలో ఒక సమావేశమై ఈ రైతు సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వాన్ని ఏ విధంగా కోరాలి, అలాగే ఎక్స్పోర్టర్స్, ఫీడ్ మిల్లర్స్ సిండికేట్ వ్యవస్థని రూపుమాపడానికి రైతులుగా మా ప్రయత్నం ఏంటి అని అందరూ రైతులు కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ఒక సమావేశంతో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం అమలు పరిచే విధంగా మా ఈ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి ఇది భీమవరం, పాలకోడేరు, గణపవరం, ఆకివీడు, ఉండి మండలాల రైతులతో సమావేశానికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఆక్వా రైతుల ఐక్యమత్యం ఈ రోజు